పశ్చిమాసియాలో శాంతి ఒప్పందంపై ఒకవైపు చర్చలు కొనసాగుతుండగానే అమెరికా, ఇరాన్ మధ్య ఒక్కసారిగా భీకర ఘర్షణలు చోటు చేసుకోవడంతో అక్కడ మళ్లీ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా దళాలు ఆకస్మికంగా దాడులు జరపడం ఈ తాజా ఘర్షణలకు దారితీసింది. అమెరికా దాడులు జరిగిన కొద్దిసేపటికే ఇరాన్లోని బందర్ అబ్బాస్ పోర్టు వద్ద కూడా పలుమార్లు భారీ పేలుడు శబ్దాలు వినిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దాడులను తీవ్రంగా ఖండించిన ఇరాన్ సైనిక విభాగం IRGC దీనిని అమెరికా జరిపిన దురాక్రమణ చర్యగా అభివర్ణించింది. అగ్రరాజ్యం అమెరికా పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించిన ఇరాన్ ఇలాంటి చర్యలు కొనసాగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా తాము క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించినట్లు IRGC అధికారికంగా ప్రకటించింది. అయితే తాము ఏ దేశంలోని అమెరికా బేస్లను లక్ష్యంగా చేసుకున్నామనే నిర్దిష్టమైన వివరాలను మాత్రం ఇరాన్ సైన్యం వెల్లడించలేదు. ఒకవైపు రాయబార చర్చలు జరుగుతున్న తరుణంలోనే ఇరు దేశాల మధ్య ఈ స్థాయిలో దాడులు, ప్రతిదాడులు జరగటం అంతర్జాతీయ సమాజంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.